30 దాటిన అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకోవటం లేదు. కొంతమంది అయితే పెళ్ళంటేనే ఊగిపోతున్నారు. ఆ ఊసే వద్దు అంటూ తల్లిదండ్రులకు ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. ముఖ్యంగా పురుషులు పెళ్లి చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించటం లేదు. దీంతో పెళ్లి కాని ప్రసాదులుగా మారిపోతున్నారు. అసలు పురుషులు పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. పెళ్లి అంటే ఆర్థికంగా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పెళ్లి ఖర్చులు, ఆ తర్వాత కుటుంబ పోషణ భారం పురుషులపైనే ఎక్కువగా ఉంటుంది. నేటి కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి పెళ్లి ఖర్చులు, ఆ తరువాత కుటుంబాన్ని పోషించడం చాలా కష్టతరంగా మారుతోంది. చాలామంది పురుషులు ఆర్థిక భారం పెరిగిపోతోంది అనే భయంతో పెళ్లికి దూరంగా ఉంటున్నారు. పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ తగ్గిపోతుందని చాలామంది పురుషులు భావిస్తున్నారు. పెళ్లి తరువాత వ్యక్తిగత జీవితం, స్నేహితులతో గడపటం, ఇష్టమైన పనులు చేసుకోవటం వంటి వాటికి సమయం ఉండదని అనుకుంటున్నారు. పెళ్లి తర్వాత బాధ్యతలు పెరుగుతాయి, వాటికి కట్టుబడి ఉండాల్సి వస్తోంది. స్వేచ్ఛను కోల్పోవడానికి ఇష్టపడని పురుషులు పెళ్లికి దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత కాలంలో స్త్రీలు కూడా తమ భాగస్వామి ఆర్థిక స్థితిని, అభిరుచులను, కుటుంబ నేపథ్యాన్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటున్నారు. కొంతమంది పురుషులు తమపై పెట్టే అంచనాలను తాము అందుకోలేము అనే భావనతో పెళ్లికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. నేటి కాలంలో విడాకులు సర్వసాధారణం అయిపోయాయి. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడిపోతున్న జంటలను మనం చూస్తూనే ఉన్నాం. విడాకులు తీసుకోవటం వల్ల ఆర్థికంగా, మానసికంగా చాలా నష్టం వాటిల్లుతోంది. విడాకుల తర్వాత కోర్టుల చుట్టూ తిరగడం, మనశ్శాంతి కోల్పోవటం వంటి సమస్యలు వస్తాయి. విడాకుల భయంతో చాలామంది పురుషులు పెళ్లి చేసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. నేటి తరుణంలో చాలామంది పురుషులు తమ కెరీర్కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్న వయసులోనే ఉన్నత స్థానానికి చేరుకోవాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని కలలు కంటున్నారు. పెళ్లి చేసుకుంటే కెరీర్ వైపు దృష్టి పెట్టలేమని, బాధ్యతలు పెరిగిపోతాయని భావిస్తున్నారు. కెరీర్లో స్థిరపడిన తరువాతే పెళ్లి గురించి ఆలోచిద్దాం అనే పురుషులు చాలామందే ఉన్నారు. నేటి యువత జీవన శైలి పూర్తిగా మారిపోయింది. చాలామంది పెళ్లి లేకుండానే సహజీవనం చేయడానికి ఇష్టపడుతున్నారు. సహజీవనం వల్ల పెళ్లి వల్ల వచ్చే బాధ్యతలు ఉండవు, స్వేచ్ఛగా ఉండొచ్చు అని భావిస్తున్నారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల కూడా చాలామంది పెళ్లికి దూరంగా ఉంటున్నారు. గతంలో సంబంధాలు చాలా కాలం నిలిచేవి, కానీ నేడు సంబంధాలు త్వరగా తెగిపోతున్నాయి. ప్రేమ, నమ్మకం అనే పదాలకు అర్థం లేకుండా పోతోంది. చాలామంది పురుషులు సంబంధాల పట్ల అభద్రతా భావంతో ఉన్నారు. ఒకరితో ఎక్కువ కాలం కలిసి ఉండగలమా లేదా అనే సందేహంతో పెళ్లికి దూరంగా ఉంటున్నారు. పురుషులు పెళ్లికి వెనుకడుగు వేయడానికి అనేక కారణాలున్నాయి. ఆర్థిక భారం, స్వేచ్ఛ కోల్పోతాము అనే భయం, విడాకుల భయం, కెరీర్పై దృష్టి పెట్టాలనే ఆలోచన, మారిన జీవన శైలి, సంబంధాల పట్ల అభద్రతా భావం వంటి కారణాల వల్ల చాలామంది పురుషులు పెళ్లికి దూరంగా ఉంటున్నారు.